హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో గైస్, ఈరోజు డే 5 డేస్ మర్చిపోతున్నాం. ఈరోజు డే 5 అనమాట ఈరోజు. సో గైస్, ఈరోజు హాన్లేకి పోతున్నాం. సో బాయ్ డాన్స్. సో మా స్టే చూపిస్తా ఈరోజుకి. అసలు ఏందో ఏమో టెంట్ ఓకే. రాత్రి లిటరలీ టెంపరేచర్ వాజ్ అరౌండ్ -2 degrees, -3 degrees. ఆ ప్యాంగాంగ్ లేక్ దగ్గరనే మన టెంట్ స్టే. ఇగో మా టెంట్ పేరు ఏంటంటే లదాఖ్ అట్లా. సో బైకర్స్ అందరూ రెడీ అవుతుర్రు, ఇక పోతున్నాం అన్నమాట. అది గైస్, కానీ నైట్ మాత్రం ఫుల్ అసలు చలికి అస్సలు నిద్రనే పట్టలేదు. లిటరలీ మొత్తం మెల్కొని ఉండే 2-3 hours పడుకుని అంతే. అసలు నిద్ర వస్తలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అట్లా. అది గైస్, చూద్దాం ఈరోజు రైడ్ ఎట్లా పోతుందో ఏంటో. నాన్ స్టాప్ హ్యాండ్లేకే కొట్టడం అనమాట. నుంచి ఈరోజు మనము టోటల్గా వచ్చేసి ఒక 150 kilometers పడతాం. సో చూడాలి ఇక ఎట్లయితుందో ఏమవుతుందో. లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ ప్యాంగాంగ్ లేక్ వ్యూ. అందరు వస్తారు, ఇంకా లైనప్ అవుతున్నారు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఈరోజు. గైస్, సో ఇక్కడ బ్రేక్ కోసం ఆగి ఇక్కడికి వచ్చినాం అనమాట. రెజెండ్లా మెమోరియల్ అంట. సో లోపల ఆర్మీ వాళ్ళందరివి అంటే పాస్ట్లో ఏమంటారు ఫైట్ చేసినవి అన్నీ ఉంటాయి కదా. సో చైనా వాళ్ళతో నాకు సోషల్ ఎక్కువ తెలియదు, బట్ అర్థమైన హిందీలో చెప్తున్నా. ఏమంటారు, చైనా వాళ్ళు ఇండియా వాళ్ళకి వార్ ఏదో అయినప్పుడు మొత్తం ఫొటోస్ ఏమో వీడియోస్ అన్నీ తీసినారు, అన్నీ చూపించినారు అనమాట. అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇదైతే. ఆర్మీ వాళ్ళు ఇంత కష్టపడ్డారా అనిపిస్తుంది లిటరలీ. నిన్నే మాకు ఏమంటారు పడుకోనికే -2 degrees, 3 degrees పడుకోనికనే అస్సలు అవ్వలేదు. బట్ వీళ్ళు ఆ స్నోలో లిటరలీ వాళ్ళ వెహికల్స్ తీసుకెళ్ళి బాంబులు మళ్ళీ అవి ఇవి తీసుకెళ్ళి అసలు ఎట్లా చేసినారో ఏమో అబ్బా. అసలు లిటరల్ గ్రేట్. లదాఖ్లో మొత్తం చాలా మంది ఆర్మీ వాళ్ళే కనిపిస్తున్నారు అసలు. అబ్బా క్రేజీ. ఈ స్నో ఉందా ఇక్కడ కొన్ని ప్లేసెస్ చెప్పిన అనమాట. అక్కడ క్యాంపింగ్ చేస్తారంట, అక్కడెక్కడ క్యాంపింగ్ చేస్తారంట అక్కడ. అండ్ ఆ ప్యాంగాంగ్ లేక్లో నుంచి ఈ ఆర్మీ వాళ్ళ బోట్స్ వెళ్తాయి. అంటే లిటరలీ ఎంత చల్లగా ఉంటుందంటే దేవుడా, మేము ఫోటోలు దిగనికనే కింద మీద పడ్డాము. వాళ్ళు బోట్లు తీసుకెళ్ళడము అనమాట గైస్. ఇక అందరం తింటున్నారు. నాకు తెలిసి ఇంకొక 10-20 minutes విల్ స్టార్ట్ ఆఫ్. ఇంకా 10-20 minutes విల్ స్టార్ట్ ఆఫ్. అట్లా ఇంకొక 80 kilometers పోతే మా రూమ్ వచ్చేస్తుంది హాన్లేలో. అట్లా అనమాట. సో గైస్, ఇక్కడ
ఆర్మీ బ్యాగ్, హెల్మెట్ ఇవన్నీ వేసుకొని ఫోటో దిగడానికే ట్రై చేస్తున్నాము. బట్ అవ్వట్లేదు. ఫుల్ వెయిట్ ఉంది, చాలా వెయిట్ ఉంది. 20-25 ఉంటుందేమో లిటరలీ. హెల్మెట్ అయితే 5 kgs ఉంటుంది మొత్తం స్టీల్. అట్లా గైస్. దుంగ్తి రైట్, అదేం పేరా? నేను దంగ్తి. బట్ లుక్ అట్ దిస్ వ్యూ, వావ్. గైస్ ఫైనలీ కొంచెం మట్టి రోడ్ దాటిన తర్వాత కొంచెం ముందటికి వచ్చి ఆగినాం. సో మీరు చూస్తే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మౌంటైన్స్లో కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం శాండే అనమాట. సో అది గాలికి మొత్తం రోడ్ మీదకి వచ్చేస్తే రోడ్ మొత్తం మట్టి అయిపోయి బండి అస్సలు స్టేబుల్ లేకుండా పోయిందనమాట. సో ఫైనల్గా ఎట్లనో అట్లా మట్టి మొత్తం క్రాస్ చేసేసి ముందటికి వచ్చి ఆగినాం. బట్ లుక్ ఎట్ దట్ వ్యూ, సూపర్ ఉండే, అసలు చాలా బాగుండే.
సో హాయ్ గైస్, ఫైనలీ హ్యాండ్లేకి వచ్చినాం. సో యా, ఈరోజు మన ట్రిప్ వచ్చేసి, మన రైడ్ వచ్చేసి 150 కిలోమీటర్స్ కొట్టినాం అబ్బా. లిటరలీ 150 కిలోమీటర్స్. ఒక దగ్గర బ్రేక్ అంతే, ఇంకొక దగ్గర బ్రేక్, 2 బ్రేక్స్ అంతే. తర్వాత ఇక నాన్ స్టాప్ కొట్టినాం గైస్. ఇక్కడ హ్యాండ్లే స్పెషల్ ఏంటంటే నైట్ స్టార్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. చాలా క్లియర్ ఉంటాయి, సూపర్ క్లియర్. అది స్పెషల్ ఇక్కడ. సో ఒక్కసారి ఈ వ్యూ చూడండి. నిన్న మాత్రం ఎంత చలి ఉండే గాయస్ అసలు. ఈరోజు 12 degrees ఉంది, దట్స్ ఓకే. ఇది మా స్టే అన్నమాట ఈరోజుకి. అది గాయస్ ఇవాళ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.